వాటర్ బాటిల్స్ పేరుకుపోయి ఒక ప్లాస్టిక్ భూతంలా మారుతున్నాయి. ఈ ప్రమాదం నుండి మన భావితరాలను కాపాడుకోవడానికి మనమంతా ఏం చెయ్యాలి? సరిగ్గా ఇదే ఆలోచనతో ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఒక అద్భుతమైన మార్పు చోటు చేసుకుంది. రిటైర్డ్ డీఎస్పీ కొండారెడ్డి, రిటైర్డ్ ప్రిన్సిపల్ నాగభూషణం, వాకర్స్ కోఆర్డినేటర్ మరియు న్యాయవాది జీవన్ సింగ్ పిలుపు మేరకు ఆదివారం నాడు వందలాది మంది సీనియర్ సిటిజన్లు, మహిళా అథ్లెట్లు, చిన్నారులు ఒక్కటయ్యారు. భావితరాలను దృష్టిలో పెట్టుకుని ప్లాస్టిక్ భూతం నుండి సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అంటూ వారు ఇచ్చిన పిలుపు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసింది. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో వాకింగ్ చేయడానికి వచ్చే వాకర్స్కి, ఆటలాడుకోవడానికి వచ్చే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో గత 2 వారాలుగా ఈ మైదానాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చే మహాయజ్ఞం జరుగుతోంది. ఇవాళ పెద్ద సంఖ్యలో ప్రజలు పూర్తిగా శుభ్రం చేశారు. పట్టణంలో వాకింగ్కి వెళ్లే ప్రతి ఒక్కరూ తమ తమ పార్కులను, మైదానాలను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా కోరారు. ఆటలాడేందుకు వచ్చే విద్యార్థులు వాటర్ బాటిళ్లను, ప్లాస్టిక్ వ్యర్థాలను మైదానంలో పారవేయకుండా మన ఇళ్లను ఎలాగైతే శుభ్రంగా ఉంచుకుంటామో మైదానాలను కూడా అలాగే శుభ్రంగా ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ బృహత్ కార్యక్రమంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ అధికారి జోనాథన్ వీక్లిఫ్, ఫిజికల్ డైరెక్టర్లు కమ్మిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, మహిళా అథ్లెట్లు సీమ, విజయలక్ష్మి, విశ్రాంత ఉద్యోగులు, వాకర్స్ కమ్మిరెడ్డి, రాజురెడ్డి, వీరేష్ స్వామి, లింగారెడ్డి, సీనియర్ జర్నలిస్టులు హుస్సేన్ బాషా, రఘునాథ్ రెడ్డి, టిప్పుతో పాటు ఎంతో మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మనం మన ఇళ్లను ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో మనం తిరిగే పార్కులను, ఆడుకునే మైదానాలను కూడా అంతే శుభ్రంగా ఉంచుకుందాం. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి మన భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందిద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. I am Dr. Nagabhushanam, retired principal of the college. ఈ కళాశాల ఎంతోమంది విద్యార్థులకు ఉపయోగపడింది. ఎస్వి యూనివర్సిటీలో కానీ, ఎస్కే యూనివర్సిటీలో కానీ, లేదా రాయలసీమ యూనివర్సిటీలో కానీ, ఈవెన్ ఆఫ్టర్ రిటైర్మెంట్ ఎంతోమందికి మరి వాకింగ్ చేయడానికి, తర్వాత విద్యార్థులు, అవుట్సైడర్స్ వాళ్ళ ప్లేయింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంది. ఇలాంటి గ్రౌండ్లు మనం అందరము కలిసి రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. దానిలో ఒక చిన్న అడుగు ఈరోజు వేసినటువంటిది ప్లాస్టిక్ రహితంగా గ్రౌండ్ చేయాలి అనేటువంటిది. దీనికి అందరూ సహకరించినట్లయితే మనం ఈ గ్రౌండ్ని ఇంకా బాగా ఉపయోగించుకోవచ్చు. థ్యాంక్ యూ. జాగా ఆడుదామా చెప్పండి. ఈ దినం నో ప్లాస్టిక్ అని చెప్పి కాలేజీ గ్రౌండ్ క్లీన్ చేయడం జరిగింది. ఇది ఇప్పుడు ఒక 10% క్లీన్ అయింటుంది. ఇంకా 90% పెండింగ్ ఉంది. దానంతకు మిగతా వాళ్ళు కూడా, గ్రౌండ్కి వచ్చే వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా దీనికి సహకారం ఇచ్చి ప్లాస్టిక్ అంతా క్లీన్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. టు ఎవ్రీబడి. ఈరోజు లాస్ట్ వీక్ మేము ఒక 4 కలిసి ప్లాస్టిక్ తీద్దామనే కార్యక్రమం చిన్నగా మొదలుపెట్టినాము. మా వీడియోస్ వైరల్ కావడం వల్ల మీ మీడియా ద్వారా చాలామంది ఈరోజు మాతో పార్టిసిపేట్ అయ్యి మాతో జాయిన్ అయ్యి లెట్స్ మేక్ ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఏ ప్లాస్టిక్ ఫ్రీ జోన్ అనే ఒక కాన్సెప్ట్ మేమందరం ముందుకు వచ్చి ఈరోజు ఐఎమ్ రియలీ ఎమోషనల్. ఎందుకంటే మేము చేసిన చిన్న ఎఫర్ట్కి ఈరోజు చాలామంది సీనియర్ సిటిజన్స్, తర్వాత అథ్లెట్స్ వాళ్ళు ఇన్స్పైర్ అయిపోయి మేము కూడా జాయిన్ అవుతామని చెప్పి మాతో రావడం అనేది, మేము స్టార్ట్ చేసిన ఎఫర్ట్కి ఒక మంచి లాజికల్ కన్క్లూజన్ వచ్చిందనేది అనుకుంటున్నాను. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ అందరూ చెప్పే విషయం ఏమంటే, గ్రౌండ్లో చాలామంది ఆడడానికి వస్తారు, అబ్సల్యూట్లీ దర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ ఇట్. బట్ మీకు దప్పికైనప్పుడు మీరు వాటర్ బాటిల్స్ ఇంట్లోంచి తెచ్చుకొని తాగి మరీ బాటిల్స్ ఇంటికి తీసుకెళ్ళండి. మీరు ఏం చేస్తున్నారంటే ఆ ప్యాకెట్స్ 1 రూపీ 2 రూపీస్ వాటర్ ప్యాకెట్స్ తెచ్చుకొని తాగేసి రోడ్డు మీద వదిలేస్తున్నారు, గ్రౌండ్లో పాడేస్తున్నారు. బిస్కెట్స్ తెచ్చుకుంటున్నారు, బిస్కెట్స్ పాడేస్తున్నారు. లేస్ తీసుకుంటున్నారు, లేస్ ప్యాకెట్స్ పాడేస్తున్నారు. వాటర్ బాటిల్స్ పాడేస్తున్నారు, ప్లాస్టిక్ కవర్స్ పాడేస్తున్నారు. దయచేసి అర్థం చేసుకోండి, ఇది ప్లే ఏరియా, నాట్ ఏ డస్ట్బిన్. మనం ఏ విధంగా అయితే ఇంట్లో పాడేసుకోమో, వాటర్ బాటిల్స్, చెత్త, వాటర్ అవన్నీ చేసుకోమో, అదే విధంగా గ్రౌండ్ని కూడా మనం అందరం జాగ్రత్తగా కాపాడుకోగలిగితే చిన్న చిన్న పిల్లలు కూడా జాయిన్ అయ్యారు. మీరు పాడేసిన చెత్త ఎత్తడానికి ఈరోజు ద న్యూ జనరేషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ కమ్ ఫార్వర్డ్ టు క్లీన్ ద గ్రౌండ్. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, మీ చెత్తను పాడేయడానికి ఈరోజు భావి భారత భవిష్యత్తుకున్న చిన్నారులు వచ్చి క్లీన్ చేశారంటే మీరు చేసిన తప్పు ఎట్లాంటిదని ఒకసారి ఆలోచించుకోండి. దయచేసి ఇక మీదటైనా సరే గ్రౌండ్కి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా
ప్లాస్టిక్ ఎవరైనా యూజ్ చేసి వేస్ట్ చేసి పాడేసేటట్టు ఖచ్చితంగా వారిని స్టాప్ చేయండి. అదేవిధంగా మీరు కూడా ప్లాస్టిక్ని వాడొద్దండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకుంటూ మా అందరి తరఫున వాకర్స్ కమ్యూనిటీ తరఫున అదని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ వాకర్స్ తరఫున ఈరోజు పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. నా పేరు ఎల్కే జీవన్ సింగ్, అడ్వకేట్.